హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ ద Reactjs అప్లికేషన్ వర్క్ ఫ్లో. ఓకేనా, ఒక అప్లికేషన్ మనం రన్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ ఏ విధంగా రన్ అవుతుంది, దాని యొక్క వర్క్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూడండి, కమాండ్ ప్రాంప్ట్లో లాస్ట్ ఏం చేసాం, npm స్టార్ట్ అనే కమాండ్ ఇచ్చాం. సో ఎప్పుడైతే మనం npm స్టార్ట్ అనే కమాండ్ ఇచ్చి మన యొక్క అప్లికేషన్ని రన్ చేస్తామో అప్పుడు మనకి ఒక వెబ్ ప్యాక్ అనేది రన్ అవుతుంది. సో ఈ వెబ్ ప్యాక్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ అ ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ మాడ్యులర్ బండిల్ అంటాం దీన్ని. ఓకేనా, సో ఇది ఏం చేస్తుందంటే మన యొక్క కంప్లీట్ అప్లికేషన్ అంతటిని కూడా ఒక బండిల్ కింద క్రియేట్ చేసి సర్వర్లో రన్ చేస్తుంది. అది రన్ అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వాట్ హ్యాపెన్. సో మనకి బ్యాక్ ఎండ్లో ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ప్రోగ్రామ్ మనం రన్ చేస్తామో మనకి బ్యాక్ ఎండ్లో మనకి విజువల్ కోడ్ index.js అనే పర్టికులర్ ఫైల్ దగ్గరికి వస్తుంది. ఓకే, ఇక్కడ రియాక్ట్ డామ్ డాట్ రెండర్ అనే లోపల మీరు చూడండి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి ఇక్కడ మనం ఒక ఐడి అనేది ప్లేస్ చేసుకున్నాం, దట్ ఈజ్ రూట్. సో ఈ యొక్క రూట్ అనే ఐడి ఎక్కడ ఉంటుందంటే మనకి index.html ఉంటుంది. సో ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట, ఈ యొక్క డివిజన్ ఎక్కడ ఉంది, ఈ యొక్క రూట్ ఐడి ఎక్కడ ఉంది అని ఫైండ్ చేస్తుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది, index.html ఉంటుంది, రైట్. సో ఈ యొక్క div ట్యాగ్ ఏదైతే ఉందో, ఈ యొక్క index.html ఏదైతే ఉందో ఇది మనకి ఫ్రంట్ పేజ్లో సర్వ్ అవుతుందండి. ఓకేనా, index.html ఇదా సర్వ్డ్ ఇన్ ద బ్రౌజర్. ఈ యొక్క index.html అనేది మనకి ఫ్రంట్ బ్రౌజర్లో మనకి సర్వ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క డివిజన్లో ఏదైతే కాంపోనెంట్ని మనం ప్లేస్ చేసామో దాన్ని ఫ్రంట్ పేజ్లో మనకి బ్రౌజర్లో మనకి డిస్ప్లే చేస్తుంది. సో మనకు ఆబ్వియస్గా మన యొక్క డివిజన్ ట్యాగ్లో అంటే మీరు ఏదైతే కాంపోనెంట్ని ఏదైతే మీ యొక్క అప్లికేషన్ ఫ్రంట్ పేజ్లో మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారో, ఫ్రంట్ పేజ్లో మీరు చూపిద్దాం అనుకుంటున్నారో దాన్ని ఏం చేయాలండి, ఇండైరెక్ట్గా మనం మన యొక్క డివిజన్ ట్యాగ్లో మనం ప్లేస్ చేసుకోవాలి. సో అప్పుడే అది మనకి మన యొక్క ఫ్రంట్ పేజ్లో కనబడుతుంది. సో ఇంతకీ ఇది మనం ఎలా యాడ్ చేస్తాం, రియాక్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇది ఒక కాంపోనెంట్. మనం రియాక్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అనే ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసి అది ఇక్కడ మనం చూపిస్తున్నాం. అంటే ఇది ఖచ్చితంగా మన యొక్క డివిజన్ ట్యాగ్లో అంటే ఈ యొక్క డివ్ ట్యాగ్లో యాడ్ చేసామని అర్థం. సో అది ఏ విధంగా యాడ్ చేసామండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ రూట్ ట్యాగ్ అనేది ఫైండ్ అవుట్ చేసింది అండ్ దాని తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ మనం యాప్ కాంపోనెంట్ అనేది యాడ్ చేసుకున్నాం. ఓకే, ఈ యొక్క యాప్ కాంపోనెంట్లో ఏదైతే డేటా ఉంటుందో దాని అంతటిని కూడా రియాక్ట్ డామ్ అనేది రెండర్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఈ యొక్క యాప్ కాంపోనెంట్లో ఏముంది, ఇదంతా ఉంది. సో ఇదంతా కూడా మనకి ఫంక్షనల్ కాంపోనెంట్. సో ఇదంతా కూడా మనకి రెండర్ అవుతుంది. సో ఇందులో ఏముందండి ఫస్ట్ అనే కాంపోనెంట్ ఉంది. ఈ యొక్క ఫస్ట్ అనే కాంపోనెంట్లో ఏదైతే ఉందో అదంతా కూడా మీకు ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడ చూసారా మనం ఫస్ట్ కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం, అదంతా కూడా మీకు యాప్ కాంపోనెంట్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, రైట్. సో ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే మనకి ఇప్పుడు యాప్ కాంపోనెంట్లో ఏమున్నట్టండి, మనం క్రియేట్ చేసుకున్న ఫస్ట్ కాంపోనెంట్ అనేది యాప్ కాంపోనెంట్లో ఉంది. సో ఈ యాప్ కాంపోనెంట్లో ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఇక్కడ యాజ్ ఏ ఎలిమెంట్గా మనం ఇక్కడ పాస్ చేసుకున్నాం. సో ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఏదైతే కాంపోనెంట్ మనం ప్లేస్ చేసామో అదంతా కూడా మనకి ఈ యొక్క డివిజన్ అంటే index.htmlలో ఉన్న div ట్యాగ్ ఏదైతే ఉందో అందులో మనం ప్లేస్ చేసుకున్నాం. సో ఆబ్వియస్గా మనం ఎప్పుడైతే ప్లేస్ చేసుకున్నామో అప్పుడు మనకి index.html అనేది ఇదంతటిని కూడా ఏదైతే ఈ యొక్క ఐడితో రూట్ ట్యాగ్తో ఉన్న కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకి ఫ్రంట్ ఎండ్ సర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో ఇదంతా బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్లో, బట్ మనం అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు మనం ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేస్తాం అన్నది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్లో అసలు మీకు ఏం జరుగుతుందని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద సినారియో. సో ఇక్కడ మీకు ఏం లేదండి, ఒక సింపుల్ సినారియో ఇస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇన్ని ఫైల్స్ ఉన్నాయి 1 2 3 4. ఓకే, సో ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక సింపుల్ సినారియో ఇస్తాను. సో ఫస్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మన యొక్క కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి. మీ యొక్క కంపెనీ సినారియో ఏ విధంగా ఉంటుందని, ఒక జూనియర్ డెవలపర్స్ ఉంటారు అండ్ సీనియర్ డెవలప్మెంట్ టీం ఉంటుంది అండ్ అదంతా టీమ్ లీడ్ ఉంటాడు అండ్ అదంతా ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. సో దాని తర్వాత మనకి క్లయింట్ ఉంటాడు, ఎవరైతే క్లయింట్ ఉన్నాడో అది మనకి ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో అది. సో
ఫస్ట్ మనకి జూనియర్ డెవలపర్స్ ఏం చేస్తారంటే డెవలప్ ద కోడ్, కొంత కోడ్ వరకు వాళ్ళు రాస్తారు, లేకపోతే సమ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కానీ సో డాక్యుమెంటేషన్ పార్ట్ ఏదో ఒకటి వాళ్ళు సింపుల్ వర్క్, లేకపోతే ఫ్రంట్ ఎండ్ వ్యూ పార్ట్ వాళ్ళకి ఏదో ఒకటి చిన్న టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అవర్ కాంపోనెంట్, ఓకేనా. మన కాంపోనెంట్ అది మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు జూనియర్ డెవలపర్స్ ఏదైతే యాడ్ చేసిన క్రియేట్ చేసిన కోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆబ్వియస్గా సీనియర్ డెవలపర్స్ దగ్గరికి వెళ్ళిపోతుందో, వాళ్ళంటే సమ్ వాట్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఎర్రర్స్ ఉన్నాయని చూసి వాళ్ళు ఆబ్వియస్గా ఏం చేస్తారంటే సెంట్రల్ రిపాజిటరీలోకి డెవలప్మెంట్ టీమ్ అంతా కూడా ప్లేస్ చేస్తారు. సో ఇప్పుడు మనకి డెవలప్మెంట్ టీమ్ అంతా కూడా రెడీ చేసిన కోడ్ ఏదైతే ఉందో అదంతటిని కూడా సీనియర్ డెవలపర్స్ ఏం చేస్తారంటే సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో ప్లేస్ చేస్తారు. అది మనకి మన యొక్క రియాక్ట్ అప్లికేషన్లో ఏంటంటే app.js యాప్ కాంపోనెంట్ అంటాం. సో ఇప్పుడు మనం ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నామో అది ఎక్కడికి వచ్చేసిందండి, app.jsలోకి వచ్చేసింది, ఓకే. సో ఆ కాంపోనెంట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం, app.jsలో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, రైట్. ఇప్పుడు మనకి టీమ్ లీడ్, సో మన టీమ్ లీడ్ ఏం చేస్తాడండి, ఇప్పటి వరకు మనం ఏదైతే వర్క్ చేసామో, ఏదైతే మనం కోడ్ చేసామో, ఇప్పటి వరకు మనం కోడింగ్ చేసి డెవలప్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మన యొక్క ప్రాజెక్ట్ మేనేజర్కి చూపిస్తాడు, రైట్. మనకి టీమ్ లీడ్ ఎలా అయితే ఉన్నారో అదే విధంగా మనకి రియాక్ట్ అప్లికేషన్లో index.js అనే ఫైల్ ఒకటి ఉంటుంది. సో ఆ index.js అనే ఫైల్ ఏం చేస్తుందంటే మనం ఓన్గా రాసుకున్న కాంపోనెంట్స్ అట్ ద సేమ్ టైం app.js అనే కాంపోనెంట్ ఏదైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా ఎవరికి చూపిస్తుందండి, index.htmlకి చూపిస్తుంది అనమాట, ఓకే. సో దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద index.html. ఇప్పుడు మనం మన యొక్క ఎగ్జాంపుల్ సినారియోలోకి వచ్చేద్దాం. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు కదా, సో ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, ఇప్పుడు మన టీమ్ లీడ్ చూపించింది, డెవలప్మెంట్ టీం చూపించింది, లేకపోతే మన యొక్క జూనియర్ డెవలపర్స్ వీళ్ళందరూ రెడీ చేసి తనకి చూపించిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని క్లయింట్, మనకి ప్రాజెక్ట్ ఇచ్చిన క్లయింట్ ఉంటాడు కదా ఆయనకి చూపిస్తాడు, రైట్. సో దట్ ఈస్ ద థింగ్ వాట్ హ్యాపెన్, అక్కడికి ఆ సైకిల్ క్లోజ్ అయిపోద్ది. అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ మేనేజర్ ప్లేస్లో index.html ఉంటుంది. సో index.htmlలో మనకి ఏదైతే index.js కానీ app.js కానీ మనం క్రియేట్ చేసుకున్న కాంపోనెంట్ కానీ ఇవన్నీ కలిపి మనకి ఏదైతే అప్లికేషన్ ఒకటి రెడీ అయిందో దాన్ని మనం index.html అనేది ఫ్రంట్ ఎండ్ యూజర్కి డిస్ప్లే చేస్తాడనమాట, ఓకే. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. సో ఇన్ని ఫైల్స్ ఉన్నాయని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు, ఓకే. మీకు ఏ ఫైల్ ఏం చేస్తుంది ఏంటనేది మీకు నీట్గా అర్థమైంది కదా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద రియల్ టైమ్ అప్లికేషన్ అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫ్లో కూడా ఈ విధంగా ఉంటుంది, ఓకే కదండి. సో ఐ థింక్ ఒకసారి మీకు నీట్గా పర్ఫెక్ట్గా అర్థమైంది కదా. సో ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ మన యొక్క కాంపోనెంట్ first.js అనేది మన యొక్క కాంపోనెంట్, ఇందులో మనకు కావాల్సిన కోడ్ ఏదైతే రాసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ రాసుకున్నాం. సో అది మనకి ఫ్రంట్ ఎండ్లో పడాలి. సో ఈ ఫ్రంట్ ఎండ్లో మనకి పడాలి అంటే సో దాన్ని ఏం చేస్తాం, app.jsలో పెట్టుకుంటాం. సో ఈ app.jsలో ఈ విధంగా నేను ఫస్ట్ అని చెప్పి నా యొక్క కాంపోనెంట్ని యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ app.jsలో ఎందుకు యాడ్ చేసుకున్నానంటే దీన్ని నేను రేపొద్దున index.jsలో ప్లేస్ చేసుకుంటాను, యాజ్ ఏ ఎలిమెంట్గా నేను ప్లేస్ చేసుకుంటాను. సో ఇక్కడ ప్లేస్ చేసుకుని ఈ యొక్క index.js ఏం చేస్తుందంటే విత్ డామ్తో రెండర్ చేసి ఈ యొక్క డివిజన్ ట్యాగ్లో ప్లేస్ చేస్తుంది. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ యాప్.కాంపోనెంట్లో నా యొక్క కాంపోనెంట్ని ప్లేస్ చేసుకుంటాను. సో ఎప్పుడైతే ఇది మనకి యాప్ కాంపోనెంట్ని ఒక ఎలిమెంట్ కింద ప్లేస్ చేసిందో సో ఇదంతా కూడా ఎవరికి తెలుస్తుంది, index.htmlలో ఉన్న డివిజన్ ట్యాగ్లో యాడ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి డివ్ ట్యాగ్లో ఇది మన యొక్క యాప్ కాంపోనెంట్ అనేది యాడ్ అయ్యిందో సో ఆబ్వియస్గా మనకి మన యొక్క యాప్ కాంపోనెంట్లో ఏదైతే ఉందో అదంతా కూడా మీకు ఫ్రంట్ ఎండ్లో కనిపించడం జరుగుతుంది, ఓకే. సో మనకి first.js అనేది మన యొక్క కాంపోనెంట్ అండి, దాన్ని మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, ఓకే. దట్స్ ద మెయిన్ థింగ్, మీరు గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సిన కోడ్ అంతా కూడా ఇక్కడ ఈ కాంపోనెంట్లో చేసుకుని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత app.js, ఈ యొక్క app.js మనం ఏం చేస్తామంటే ఈ app.js అన్న కాంపోనెంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. మన యొక్క కాంపోనెంట్స్ ఏవైతే మీరు రాసుకున్నారు కదా వాటన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ ఫైనల్గా index.js, ఈ యొక్క index.jsలో మనం వీ నీడ్ టు ప్లేస్ దట్ కాంపోనెంట్స్ ఇన్సైడ్ ద మెయిన్ ఈ యొక్క డివిజన్ ట్యాగ్లో మనం ఇప్పుడు పెట్టాలి. దాని బాధ్యత ఇది, index.js యొక్క బాధ్యత అది. సో ఆ యొక్క డివిజన్లో ప్లేస్ చేయాలి, ఓకే. సో లెట్స్ సీ హౌ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ అవర్ కాంపోనెంట్స్ ఇన్ ద డివ్ ట్యాగ్. మనం ఏ విధంగా యొక్క డివ్ ట్యాగ్స్లోకి మన యొక్క కాంపోనెంట్స్ని పంపిస్తామండి అంటే ఈ యొక్క డివ్ ట్యాగ్లోకి మన యొక్క కాంపోనెంట్స్, ఇదిగో నా కాంపోనెంట్స్ ఉన్నాయి వీటిని మీరు ఫ్రంట్ ఎండ్లో చూపించండి అని మనం ఏ విధంగా చెప్తామంటే దానికోసం మనం
ఓకే, ఇక్కడ కనబడుతుంది కదా, రియాక్ట్ డామ్ డాట్ రెండెడ్ అనే మెథడ్ని మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ రియాక్ట్ డామ్లో ఉన్న రెండెడ్ అనే మెథడ్ని యూజ్ చేసి కొత్తగా క్రియేట్ చేసిన కాంపోనెంట్ని ఈ యొక్క డిజైన్ ట్యాగ్లోకి యాడ్ చేసుకుంటాం అనమాట. ఎలా యాడ్ చేసుకుంటామంటే ఒక ఎలిమెంట్గా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై రూట్ ఐడి అనేది ఇదేం చేస్తుందంటే ఆ యొక్క రూట్ ఐడి, అంటే ఆ యొక్క రూట్ ఐడి, ఫస్ట్ రూట్ అన్న ఎలిమెంట్ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉంటుంది. సో ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉంటుంది. సో ఈ రూట్ ఐడికి అది సింక్రనైజ్ చేసింది కాబట్టి సో ఆ యొక్క మనం యాడ్ చేసిన యాప్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్న డేటా, అందులో ఉన్న కాంపోనెంట్స్ అవన్నీ కూడా మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేసే బాధ్యత ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ తీసుకుంటే ఇది మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. ఓకే అండి, ప్రతి ఒక్క ఫైల్ మీకు పర్ఫెక్ట్గా, నీట్గా, క్లియర్గా, రిపీటెడ్గా, అంటే మీకు కావాలని చెప్పి ప్రతి ఒక్క ఫైల్ ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు ఫ్లో పర్ఫెక్ట్గా, నీట్గా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.